This is Telugu Bible Radio, streaming the living word of living God. ఇదేనా మన ధ్యాన నిమిత్తం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. దేవుని బిడ్డలారా, ఈ దినం మన ధ్యాన నిమిత్తం చదువుబడిన ఈ లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైన సంగతి మన ఆలోచనలోకి తేవాలి. యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యత పొందిన బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత పొందిన గ్రంథం. యెషయా ప్రవక్త ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరిలో చాలా ప్రాధాన్యత పొందిన ప్రవక్త. ఆయన పెద్ద ప్రవక్త. చాలా వాక్య భాగాలు ఆయన వ్రాశారు. ఆయన వ్రాసిన వాక్య భాగాలన్నిటిని బట్టి చాలా విషయాలు లోకానికి అర్థమవుతున్నప్పుడు యెషయా గ్రంథంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక విషయాన్ని చెప్పాలి. ఇశ్రాయేలీల దేశాన్ని సొలొమోను మహారాజు తరువాత 2 భాగాలు చేశారు దేవుడు. ఉత్తర భాగం, రెండవది దక్షిణ భాగం. ఉత్తర భాగాన్ని ఇశ్రాయేలు అన్నారు. 10 గోత్రాలు వారు ఉంటారు అక్కడ. క్రిందనున్న దక్షిణ భాగాన్ని యోధా అన్నారు. యోధా గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రంలో సగం మంది ఉంటారు. ఈ క్రిందనున్నటువంటి ఈ గోత్రంలో నుంచే, యోధా వంశంలో నుంచే యేసుక్రీస్తు వస్తాడని దేవుని లేఖనంలో ప్రవచనాలు మనం చదివాం. సరే, ఈ జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిట్లో రాజులందరూ మారుతున్నప్పుడు ఉజ్జియా రాజు పరిపాలన వచ్చింది. మనం 5-6వ అధ్యాయం మొదట్లో చూస్తాం. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున యెషయాకు దర్శనం వచ్చింది అని. సో ఉజ్జియా అనే రాజు ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులలో దావీదు, సొలొమోను తర్వాత ఉన్న మంచి రాజులు ఒక మంచి రాజు. ఆయన తర్వాత ఆయన కుమారుడు యోతాం వచ్చాడు. ఆయన కూడా మంచి రాజు. ఆయన దేశాన్ని చక్కగా పరిపాలించాడు. దావీదు అనుసరించిన విధానాలను అనుసరించి ఈ ఉజ్జియా, యోతాం ఇద్దరు పరిపాలించారు. ఇక వారికి యోతాముకు పుట్టాడు ఒకడు. వాడి పేరు ఆహజు. ఈ ఆహజ్ అనేవాడు చాలా చెడ్డరాజు. చెడ్డరాజు అంటే ఇక ఇశ్రాయేల్ దేశానికి చాలా ఇబ్బందులు కొని తెచ్చి పెట్టినవాడు, తను ఇబ్బందుల్లో పడ్డవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దుర్మార్గుడు అని చెప్పాలి. చాలా దుర్మార్గతను అనుసరించినవాడు. తను 20 సంవత్సరాల వయసులో రాజయ్యి 16 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ఈ 16 సంవత్సరాల్లో దేశాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. సౌలు రాజు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు దేశాలను పరిపాలించారు. వారి రాజ్యాలను స్థాపిస్తే ఈయన ఈ రాజ్యాన్ని నాశనం చేస్తూ పెట్టాడు. ఎంతటి దుర్మార్గుడంటే బయలుదేవతను ఆరాధించే స్థితికి వెళ్ళి తన తొలుచూలు కుమారుణ్ణి అగ్నిలో పడవేసి కాల్చినవాడు బయలుదేవతకు బలి ఇవ్వటానికి. ఏ విగ్రహారాధన దేవునికి అసహ్యమైందో ఆ విగ్రహారాధన చేస్తూ తన యొక్క హృదయాన్ని, దేశాన్ని కూడా దేవునికి దూరంగా తిప్పే స్థితికి ఈ ఆహాజు రాజు వెళ్ళాడు. ఇతని గురించి మనం 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఇతని సంగతి చాలా ఘోరమైన సంగతి అన్న సంగతి 2వ గ్రంథంలో అర్థమవుద్ది. అయితే ఇప్పుడు ఈ సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో ఉత్తర ఇశ్రాయేలు భాగం, సిరియా దేశం, ఇంకొక కొన్ని దేశాలు కలిసి దక్షిణ దేశమైనటువంటి యూదా మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎందుకు యుద్ధానికి సిద్ధమయ్యారంటే, అస్సీరియులు ఉత్తర భాగాన్ని, సిరియా దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వస్తున్నారనే భయం పుట్టుకుంది వారికి. ఆ భయం వల్ల దక్షిణ ఉన్నటువంటి యూదా దేశాన్ని, ఆహాజు పరిపాలిస్తున్న రాజ్యానికి నువ్వు కూడా మాతో కలువు, అస్సీరియుల్ని ఎదిరించి మనల్ని కాపాడుకుందామంటే ఇతను ఏం చేశాడంటే, వీళ్ళందరినీ కాదని రహస్యంగా వెళ్ళి అస్సీరియల్ రాజుతో ఒప్పందం పెట్టుకుని వచ్చాడు. ఏమన్నా, నువ్వు మా దేశాన్ని కాపాడు, సిరియా రాజు, ఇశ్రాయేలీల రాజు నా మీద యుద్ధానికి వస్తున్నారు, వారు నా మీద యుద్ధం చేస్తే నేను చాలా నష్టపోతాను, కాబట్టి నేను నా దేవుని దేవాలయంలో ఉన్నటువంటి వెండి బంగారు వస్తువులు నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను,
వాటిని నీవు స్వీకరించి నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. అది ఆ రాజుతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఈ సంగతి వీరికి తెలియకుండా వీరితోనేమో నేను రాను అంటున్నాడు, అక్కడేమో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వణికిపోతున్నప్పుడు యెషయా వచ్చాడు. యెషయా వచ్చి ఏమన్నాడంటే, ఆహాజు నువ్వు అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యెరూషలేము ఇశ్రాయేలీల రాజులిద్దరూ పరిపాలిస్తున్నప్పటికీ వారి యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పటికీ వారి ఐక్యత ఎంతో కాలం ఉండదు. వారంత పెద్ద గొప్ప రాజులేం కాదు. వారి ఐక్యత నిలిచి ఉండే ఐక్యత కాదు. కొంతకాలానికి అది రెండు దేశాలు కనపడకుండా పోతాయి. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో అని యెషయా ద్వారా మాట్లాడితే వినకుండా నువ్వు ఇలాంటి అసీరాజుతో ఒప్పందం పెట్టుకోవద్దు, నీ దారి నువ్వు ఉండు, దేవుడు నిన్ను కాపాడుతాడంటే వెళ్ళిపోయి అస్సీరీ రాజుతో ఒప్పందం పెట్టుకున్నాడు. దానివల్ల ఏమైందంటే ఆ అస్సీరీలు వచ్చి ఇశ్రాయేలీలు ఎత్తుకుపోయారు, సిరియాని ఎత్తుకుపోయారు. ఫైనల్గా యెరూషలేముకు కూడా ప్రాణ సంకటం వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఆహారాజు దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి ఏమంటాడంటే, నీకు అనుమానం ఉంటే, నీకు నమ్మిక కుదరకపోతే దేవుని ఒక సూచక్రియ అడుగు. వారి యొక్క ఐక్యత సిరియా ఇశ్రాయేలీల ఐక్యత ఎక్కువ రోజులు ఉండదు. నువ్వు దేవుని ఒక సూచక్రియ అడుగు, దేవుడు తన సూచక్రియ ద్వారా నీతో మాట్లాడతాడు అనంటే ఆహాజు అంటాడు, లేదు నేను యెహోవాను శోధించను, నేను మాటికి దేవుని శోధించనని గొప్ప మాటలు మాట్లాడతాడు. తన మనసు ఏంటంటే దేవుని దగ్గర పొందే లాభానికంటే అస్సీరీలతో పెట్టుకున్న ఒప్పందమే తనకు మేలైన ఆలోచన ఆహాజు రాజుకుంది. ఇలాంటి పరిస్థితులలో దేశం చాలా ఆందోళనలో ఉంది. నెమ్మది లేదు, గందరగోళంగా ఉంది. మన దేశం ఏమైపోద్దో తెలియదు, ఎవరు యుద్ధం చేస్తారో తెలీదు, ఎవరు ఏ పరిస్థితిలో మన మీదకి వస్తారో తెలీదు. దానివల్ల ఎంతకాలం ఇలాంటి ఇబ్బందులు నేను పడాలి అనే సంగతి ఆలోచించుకుంటూ తను ప్రజలంతా ఆందోళన చెందే రోజుల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 7వ అధ్యాయం 14 వచనంలో ఆయన చక్కటి ప్రవచనం చెప్పాడు. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. అక్కడి నుంచి ఇదే ప్రవచనాన్ని కొనసాగిస్తూ 9వ అధ్యాయానికి వెళ్ళి 6వ వచనంలో మరలా మాట్లాడాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే ప్రవచనాన్ని మరలా ప్రవచించాడు. ఈ ప్రవచనం అంతా ఆహాజు ఇశ్రాయేలీల ప్రజలందరికీ సంబంధించింది. ఆహాజు నువ్వు విన్నా వినకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు తనంతట తానే ఒక సూచకక్రియ ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబోతున్నాడు. దేవుడు తనంతట తాను మీకు ఇవ్వబోయే సూచకక్రియలో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. నిత్యము మీకు తోడై ఉంటాడు. ఈ నిత్యము తోడై ఉండే దేవునిలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి అంటే, ఆయన ఆశ్చర్యమైన ఆలోచనకర్త, బలవంతుడైన వాడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఈ రాజ్యభారం అంతా భుజాన వేసుకుని మోసి ఏ విషయాలైతే రాజుగా నువ్వు చేయలేకపోయావో అవన్నీ చేసేవాడు ఈ లోకంలో పుట్టబోతున్నాడు అని ప్రవచనం చెప్పాడు. ఎందుకంటే వారికి చాలా కయోటిక్ సిట్యుయేషన్లు ఉన్న ఇశ్రాయేలీలు, చాలా ఆందోళన ఉంది దేశం. ఏమైపోద్దో, అస్సీరీలు వచ్చి మనల్ని ఏం చేస్తారు, యుద్ధం జరిగితే ఏమైపోద్దో, మన పరిస్థితి ఏంటి అని ఆందోళనలు ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఆలోచన చెప్పేవాడు మీకు పుట్టబోతున్నాడు. కన్యగర్భాన జన్మించేవాడు మీకు ఆలోచన చెప్పేవాడు. ఆయన అంతటితోనే కదా బలవంతుడైన దేవుడు. నువ్వు ఏ దేవుని సహాయం కోరనన్నావు కదా, కానీ నీకు బలమైన దేవుని వలె నీకు సహాయం చేసేవాడు పుట్టబోతున్నాడు. 3వది, ఆయన నిత్యుడగు తండ్రిగా మీకు రాబోతున్నాడు. అట్టి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సమాధానాన్ని కోరేవాడు. నువ్వు యుద్ధాన్ని కోరుకోవడానికి యుద్ధానికి బదులుగా మరొక యుద్ధాన్ని కోరే ప్రయత్నం చేస్తున్నాడు ఆహాజు.
ఇక్కడ సిరియా ఇస్రాయేలు యుద్ధానికి వస్తుంటే అసీరియా దగ్గరికి వెళ్ళి యుద్ధం కోరు, వాళ్ళతో నువ్వు యుద్ధం చేయి, నా పక్షాన నన్ను కాపాడు, నన్ను యుద్ధంలో నుంచి కాపాడుగా నువ్వు యుద్ధం చేయమని చెప్పాడు. కానీ దేవుని లేఖనం ఏం మాట్లాడుతుందంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే యుద్ధం చెయ్యటం అనేది దేవుని యొక్క వాక్యానుసారమైన పని కంటే సమాధానాన్ని సమకూర్చేవాడు రాజుగా రాబోతున్నాడు ఇశ్రాయేలీలకు. ఇప్పుడు ఇశ్రాయేలు నుంచి వచ్చే రాజు జ్ఞానం కలిగినవాడు, బలవంతుడైనవాడు, సమాధానాన్ని సమకూర్చేవాడు రాజుగా రాబోతున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వస్తాడు అంటే, ఈయన కన్య గర్భవతి అయి జన్మించిన కుమారుడే ఈ గుణాలు కలిగిన వాడై ఉంటాడు. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. చివరికి ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 65 సంవత్సరాల తర్వాత అస్సీరీయులు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి దేశం మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది, దేవుని నమ్మటంలోనే మన జీవితంలో మనకు ఆశీర్వచనాలు ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదవాలి ఇక్కడ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ దేవుణ్ణి నమ్మటం గురించి మాట్లాడుతున్నాడు, దేవుని విశ్వాసం ఉంచటం గురించి మాట్లాడుతున్నాడు. ఆహాబు రాజు దేశానికి రాజు అయినప్పటికీ, నువ్వు రాజు అయినా నువ్వెవరివైనా దేవుని నమ్మటం అనేది నీకు చాలా ప్రధానమైన విషయం. నీవు దేవుని నమ్మటం నేర్చుకోలేకపోతే నీ జీవితంలో పొందవలసినవన్నీ నీ జీవితంలో చాలా పొందకుండా నీ జీవితం వెళ్ళిపోద్దేమన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల ఏమంటాడంటే, నీవు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నీకు విశ్వాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని చిత్తంలో జరగవలసిందే జరుగుతుంది. దేవుడు తాను నిర్ణయించిందే జరిగిస్తాడు. ఆయన మళ్ళీ అంటున్నాడు, నేను మరలా వస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు మీ కొరకు సిద్ధం చేసి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఒకవేళ అవి లేకపోతే నేను మీకు చెప్తాననే సంగతి తెలియపరుస్తానని దేవుడు అంటాడు. ఈ లేఖనంలో దేవుని యొక్క చిత్తంలో ఉన్న విషయాన్ని గ్రహించటానికి, దేవుని ఆలోచన వినటానికి ఇష్టపడే మనసు కలిగిన వారమై ఉండాలి. అది మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆహాజుకు నచ్చలేదు దేవుణ్ణి అడగటం. దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలన్న ఆలోచన ఆహాజుకు లేదు. ఆహాజుకు తన ఆలోచనలతోనే తన జీవితాన్ని, తన రాజ్యాన్ని నడిపించాలని అనుకున్నాడు. చాలా పర్యాలు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏం చేయాలి అంటే, నా జీవితాన్ని నేనే కాపాడుకోవాలి, నా ఆలోచనలని నేనే నెరవేర్చుకోవాలి, నేను ఇష్టం వచ్చినట్టే నాకు జరగాలి. కాబట్టి ఒకవేళ దేవుడు నేను అనుకున్నది వద్దంటే నాకు ఎట్లా అవుతుంది? ఇప్పుడు నన్ను అసీరీయులతో ఒప్పందం తెంపుకోమంటే నాకు ఎలాగా? నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను, నా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది, నా సంగతి ఏమవుతుంది అనే ప్రశ్న వారికి ఎదురవుతుంది. విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసేదానికి బదులు మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మన సొంత ప్రయత్నాలు ఎక్కడ దాకా వెళ్తాయంటే, దేవుని అడగకుండా, దేవుని మాట తీసుకొనకుండా సొంత ప్రయత్నాలు మన ఆలోచన కొద్దీ చేస్తాం. వాటి వల్ల దేవుని చిత్తం ఆగదు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చిత్తం ఆగదు. మన అవసరాలు తీర్చేవాడు దేవుడే, మనకు సమకూర్చేవాడు దేవుడైన కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందామని ప్రయత్నం చేసినా జీవితంలో దానిని, దేవుని చిత్తాన్ని మాత్రమే మనం అందుకోగలం. కానీ ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఎలాంటప్పుడు ఇంకా ప్రార్థన చేయటం దేనికి అనే ప్రశ్న మనకి ఎదురవుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఆ దేవుడిచ్చే చిత్తంలో నీవు భాగం కావాలని, దానికి వ్యతిరేకుడిగా మిగిలిపోకూడదని. ఆహాజురాజు ఏమయ్యాడు? దేవుని చిత్తంలో భాగం అవ్వలేకపోయాడు. దేవుని కార్యాన్ని గురించి తెలుసుకోలేకపోయాడు. దేవుని కార్యంలో భాగమయ్యి దానిని ఆనందించే అనుభవాన్ని కోల్పోయాడు. కారణం ఎందుకంటే, దేశం చాలా భయానక వాతావరణంలో, అవమానకరమైన వాతావరణంలో, ఆందోళన చెందిన వాతావరణంలో, ఒత్తిడిలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో సమాధానం ఇస్తాననే వార్త దేవుడు చెప్పాలని ఆహాజు దగ్గరికి యెషయాని పంపితే, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు అన్నాడు ఈయన.
ఆహాజు రాజు ఆందోళనలోను, ఒత్తిడిలోను, భయానక వాతావరణంలోను, అవమానం పొందిన అనుభవాలలో అతనుంటే దేవుడు యెషయాను పంపాడు. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను నీతో మాట్లాడతానంటే, నేను దేవుణ్ణైతే ఏం అడగను, దేవుని మాట నాకొద్దు. నాకు తోచిందే నేను చేస్తా. నా మనసుకు ఏది తోస్తే నేను అదే చేస్తా. నాకేది మంచిదనిపిస్తే నేను దానిని జరిగిస్తానని మాట్లాడాడు. అంటే ఆహాజు జీవితంలో కనీసం దేవుని ఆలోచన వినే ఓపిక కూడా లేదు ఆయనకు. ఇష్టం లేదు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అందుకేంటంటే నేను యెహోవాను శోధించను. అంటే మాటికి దేవుణ్ణి విసిగించడం నాకు ఇష్టం లేదు కనుక నాకు తోచింది నేను చేస్తాను. అనేక పర్యాయాలు నీ జీవితంలో, నీ స్వంత జీవితంలో, నీ స్వంత ఆలోచనల్లో, నీ కుటుంబంలో కానీ, నీకు ఎదురయ్యే అనుభవాల్లో కానీ ఆలోచనకు వెళ్ళేటప్పుడు దేవుడైతే ఏం చేస్తాడు, దేవుడు ఎలా ఆలోచిస్తాడు, దేవుని సమాధానం ఇక్కడ ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఒక్కసారన్నా వేసుకుని ఆగగలిగితే యెషయా వంటి ప్రవక్త వంటి ప్రవచనం నీకు ఎదురవుతుందేమో తెలుసా. చాలా పర్యాయాలు ఇట్స్ సో కేర్లెస్నెస్. అనేక పర్యాలు మన జీవితాల్లో ఈ విషయాల్లో దేవుడు మన కొరకు చేసే మేలును కోల్పోయే స్థితికి వెళ్తాం. కారణం ఎందుకు అంటే, దేవుడంటే నాకు ఇష్టమే, దేవుడంటే నాకు ఇష్టమే, కానీ దేవుడంటే నాకు అపారమైన గౌరవం. దానివల్ల దేవుని నేను మాటకి అడగను, శోధించను. దేవుణ్ణి శోధించకూడదనే వంకతో దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దూరం వెళ్ళటం వాక్యానుసారం కాదని లేఖనం చెప్తుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుని వాక్యంతో సంబంధం, దేవుని సంఘంతో సంబంధం, ప్రార్థనలో దేవునితో సంబంధం వ్యక్తికి అవసరం. దేవుని చిత్తం తెలుసుకోవటానికి ప్రార్థనలో మోకరించటం అవసరం, వాక్యాన్ని చదవటం అవసరం, వాక్యానుసారంగా జీవితంలో జరిగే సంఘటనలన్నిటినీ అన్వయించుకోవడం అవసరం. ఇది చాలా ముఖ్యం. దీనివైపు మనసు మళ్లించకుండా, దీని మీద దృష్టి పెట్టకుండా దేనివైపు పెడతారంటే దృష్టి, ఇక దేవుడు చెప్పడలే, నేను ఒక ఆలోచనకు వచ్చేసాను, ఇంక ఇది జరగదు కనుక నేను ఇలాగే చేస్తా, ఇదే మంచిది అనిపిస్తుంది నాకు, కాబట్టి నేను ఇలాగే చేస్తానంటారు. నీకు తోచినట్టు నువ్వు చేసేటప్పుడు దేవుని ఆలోచన. అందువల్లనే దేవుని వాక్యంలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యంలో యేసు ప్రభు ఎంత చక్కగా భూలోకంలోనికి వచ్చి ఏ విషయాల్లో దైవత్వాన్ని ప్రదర్శించారో రాయబడింది. ఆయన శరీర రూపిగా ఈ లోకానికి వచ్చాడు, ఆత్మ వలన తీర్పు తీర్చబడ్డాడు, ఆయన తేజోమయుడై ఆరోహణమయ్యాడు, ఈ లోకంలో సువార్తను ప్రకటించి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. సో ఈ లేఖనంలో యేసు ప్రభు వస్తాడన్న వార్త వినటానికి ఆహాజు రాజు చెవులు జీవితంలో కూడా అదే. ఒకసారి ఒక ఉదాహరణ చెప్తా. పాస్టర్ గారు ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒక బైబిల్ వాళ్ళ చేతికి ఇచ్చి వచ్చాడు, ప్రతిరోజు దీన్ని చదవండి అని. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల కొరకు ఆయన చెప్పాడు, వాక్యం చదువుకోండి రోజు. మీరు వాక్యం చదవకుండా ఇబ్బందుల కొరకు రోజు పైగారికి ఫోన్ చేయటం, ప్రార్థన చేయమంటాం, ఫోన్ చేయటం, ప్రార్థన చేయమంటాం. అరే మీ బైబిల్ తీసారా, చదివారు ఎప్పుడన్నా అని అడిగాడట. లేదయ్యా తీస్తున్నాం, చదువుతున్నాం అన్నారట. ఏముంది అందులో అంటే, ఏదో అంతకుముందు చదివిన 1వ కీర్తన ఉంటుందిగా, 23వ కీర్తన, 1వ కీర్తన, ఇవే చెప్తా ఉన్నారట. సరే మరి వెళ్ళి వాళ్ళు ఒకసారి బైబిల్ తీసి చదవండి అంటే, ఆ బైబిల్లో పేజీకి ఒక 100 రూపాయల నోటు ఉందంట. పాస్టర్ గారు పెట్టించారంట వాళ్ళకి. ఒక పేజీలో ఒక 100 రూపాయల నోటు, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేటట్టు. బైబిల్ తీస్తే కదా ధరనిది రావటానికి. కొన్నిసార్లు మన విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే, దేవుడు నీ కొరకు దాచియించిన మేళ్లను పొందుకోవటానికి, దేవుని సన్నిధిని, దేవుని మాట వినటానికి కానీ, దేవుని వైపు చూడటానికి కానీ ఇష్టపడకుండా గడిపే వాళ్ళు ఉంటారు. వారి గురించే దేవుని లేఖనంలో ఈ విషయాలు మాట్లాడుతున్నాం. మరొక సంగతికి మనం మత్తయి సువార్తలో అదే లేఖనం నెరవేరే సంగతి మనం చూస్తాం. యోసేపుకు దేవదూత కనపడి యోసేపు చెప్పిన మాట ఇది, యోసేపు నువ్వు కంగారు పడకు, నీకులాగానే కంగారు పడ్డవాడు ఒకడు ఉన్నాడు, వాడు వినలేదు ఆ మాట, ఆహాజురాజు మాట వినలేదు, నువ్వు వినాలి, నువ్వు విని మరియను నీ భార్యగా చేర్చుకోవాలని దేవుడు చెప్తే, యోసేపు ఆయన దేవుని మాట నమ్మి, దేవుని మాట విని, ఆ మాటకు లోబడి ఆయన
చేర్చుకున్నట్లు లేఖనంలో చూస్తాం. ఆయనకు యేసు అని పేరు పెడతారన్నాడు. యేసు అనే పేరుకు దేవుడు నీకు ఇంతకీ ఎందుకు చెప్పాడు? ఆహజరాజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు సహాయం చేయటానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తానంటున్నాడు అంటే వినలేదు. ఏం అద్భుతం చేస్తాడు దేవుడు? దేవుడు రక్షకుని ఇస్తా అన్నాడు. అందుకే యేసు అనే పేరు కొత్త నిబంధనలో పరిచయం చేశాడు. ఎలా సహాయం చేస్తాడు? దేవుడు ఎలా సహాయం చేస్తాడు మనకి? యూదులకైతే ఆయన చాలా శక్తివంతుడైన దేవుడు. వారి నమ్మకం ఏంటంటే మా కొరకు వచ్చే మెస్సయ్య చాలా శక్తివంతమైన వాడు, ఆయన ఇప్పుడున్నటువంటి ఈ బాధాకరమైన ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని కానీ మలినాన్ని కానీ వీటన్నిటినీ దూరం చేసి ఇశ్రాయేలును శక్తివంతులుగా చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించి మా భూభాగాన్ని మాకు అప్పగిచ్చి మా జ్ఞానంగా మా దేశాన్ని పరిపాలించి మాకు ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో మాకు స్వాతంత్రం ఇస్తాడన్నది వారికి ఉన్న నమ్మకం. ఎప్పుడైతే దేవుడు వారి దేశాన్ని పరిపాలించడానికి వస్తాడో వారికి స్వాతంత్ర్యం వస్తుందని వారికి నమ్మకం, వారికి శాంతి చేకూరుతుందనే నమ్మకం. మెస్సయ్యను కూర్చుని ఇశ్రాయేలులకు ఒక అభిప్రాయం ఉంది. మాకు వాళ్ళకి రక్షకుడు ఎందుకు కావాలి అంటే వారి దేశాన్ని విడిపించి దావీదు రాజు పరిపాలించినటువంటి, సొలొమోను పరిపాలించినటువంటి శాంతి పరిపాలన కలిగిన రాజ్యం వారికి కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ మరి ఇప్పుడు మనకెలా సహాయం చేస్తాడు దేవుడు? మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే మనలను రక్షించేవాడు ఇమ్మానుయేలైన వాడు, నిత్యము మనకు తోడై ఉండేవాడు. ఆయన మనకు తోడై ఉన్నవాడు. ఇమ్మానుయేలు అనగా తోడై ఉన్నవాడు అనగా నీకు నిత్యము తోడై ఉండేవాడు. ఆయన నిన్నెప్పుడు ఒంటరిగా వెళ్ళనివ్వడం, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, నిన్ను వెళ్ళనివ్వడం. కారణం ఎందుకంటే ఆయన తోడై ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీతో వస్తుంది అని ఆయన మాటిచ్చినవాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. ఆయన ఎప్పుడూ మనతో ఉండేవాడు. అందువల్లనే ఆయన జననాన్ని ఇమ్మానుయేల్ అనే పదంతో పరిచయం చేశారు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. ఎందుకనగా దేవుని సన్నిధి మానవులకు దగ్గరగా తీసుకొని రాబడింది. ఆ దేవుని సన్నిధిలో రక్షణ ఉన్నది. రక్షణ కలిగిన దేవుని సన్నిధి మానవులకు దగ్గరలో తీసుకొని రాబడింది. దానివల్లనే దేవుని యొక్క సన్నిధి 3 విధాలుగా దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి, దేవునితో మనకు వ్యక్తిగత సంబంధాన్ని సమకూర్చేవాడు. ఒకటి, దేవునితో మనకు వ్యక్తిగత పరిచయాన్ని తీసుకుని వచ్చేవాడు. యేసు ప్రభువు రాకముందు దేవునికి సామాన్య మానవునికి మధ్య సంబంధం లేదు. ఎలా ఉండేది? మధ్యవర్తి ఒకళ్ళు అవసరమయ్యారు. ఆ మధ్యవర్తి ఎవరు అంటే ప్రధాన యాజకుడు మధ్యవర్తులుగా ఉండి ఈ యొక్క సామాన్య మానవుడు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళిన బలి అర్పణ ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళి నీ పక్షాన దేవునికి మొరపెట్టి వెనక్కి వచ్చేవాడు. ఆ మొర నీకు ఆశీర్వాదం అయ్యేది. కానీ యేసు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ ఒప్పందాన్ని తీసి ఇది మనకు సంబంధించినదిగా దేవుడు ఈ లోకంలో చెప్పినట్లు మనం చూస్తాం. ఈ లోకన భాగంలో మనం చూస్తే దేవుడు మానవులను విడిపించాలని వచ్చాడు. మానవులతో వ్యక్తిగత సంబంధం ఎలా వస్తుంది అంటే దేవుడు మానవులను విడిపించాలని వచ్చాడు. ఒకటి. రెండవది, దేవునికి మానవునికి వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచాలని వచ్చాడు. మూడవది, దేవునికి మానవునికి దాన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్, భాషాపరమైన సంబంధాలు కానీ దేవునికి మానవునికి మాటలలో ఉన్న సంబంధాన్ని కానీ మానవుడు దేవుని చేరుకునే సంబంధం కావాలని దేవుడు వచ్చాడు. ఈ లోకంలో మానవులను విడిపించాలని వచ్చాడు. దేవునితో సంబంధాన్ని కల్పించాలని వచ్చాడు. మానవునికి దేవునికి ఎప్పుడూ సంబంధం ఉండేలా చూడాలని యేసయ్య భూలోకానికి వచ్చాడు. సో యేసు ప్రభు రాక వల్ల, ఇమ్మానుయేలు వల్ల మానవులు జరిగిన మొదటిది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మనుషుల మధ్య నివాసం ఉండేటట్లు దేవుడు చేశాడు. నంబర్ 1 మొదటి పాయింట్ ఇది. దేవుని యొక్క సన్నిధి మానవుల మధ్య నివాసం ఉండేటట్లు చేశాడు. ఎలాగా? ఆయన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి మనకు చెప్పాలనుకున్నాడు. దేవుడు అన్నాడు దేవుని యొక్క హృదయాలోచనలో
మానవుని పట్ల అమితమైన ప్రేమ ఉన్నది అన్న సంగతి మనకు చెప్పాలనుకున్నాడు. సో మనతో ఏ విధమైన భయం కానీ, నొప్పి కానీ లేకుండా, ఇబ్బంది లేకుండా, ఏ విధమైన భయాందోళన లేకుండా మానవులతో దేవుడు సంబంధాలు పెట్టుకోవాలనుకున్నాడు. పాపం చేసిన వాళ్ళందరిని కొరడాలు పెట్టి కొట్టి చంపేయాలనుకోలేదు ఆయన. పాపం చేసిన మానవులందరికీ తన ప్రేమను చూపి నీకు బాధ తెలియకుండా నిన్ను రక్షించాలనుకున్నాడు. మన జీవితంలో అర్థం లేని జీవితం, అపార్థం చేసుకున్న జీవితం, ఏముందిలే అనుకునే జీవితం, నిరాశలు ఉండే జీవితాలన్నిటికీ సమాధానం ఇవ్వాలనుకున్నాడు. చాలాసార్లు ఏమవుతుందంటే దేవునితో మానవుడు కమ్యూనికేట్ చేయటానికి, దేవునితో మాట్లాడడానికి, తన హృదయంలో ఉన్న భావాన్ని దేవునితో చెప్పాలని, దేవుని ఆలోచన వినాలని చేసే ప్రయత్నంలో చాలాసార్లు మనుషులు ఫెయిల్ అవుతారు. ఇది సహజంగా మానవ శరీరంలో ఉండే స్వభావం. ఈ స్వభావాన్ని గురించే దేవుడు ఏమన్నాడంటే, మీరు మా దేవునితో సంబంధం పెట్టుకోవాలి, మీరు చూడని పరలోకంలో ఉన్న దేవునితో సంబంధం పెట్టుకోవడానికి మానవుడు ఇబ్బంది పడుతున్నాడు, మధ్యవర్తుల ద్వారా సాగటలేదు. కనుకనే దేవుడు స్వయంగా ఆయనే భూలోకానికి వచ్చి మానవునిగా మనతో సంబంధాలు పెట్టుకోవాలనుకున్నాడు. దానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అనగా దేవుని సన్నిధి మనుషుల మధ్య స్థాపించటానికి వచ్చాడు, ఉంచటానికి వచ్చాడు. సో ఆయనతో మనం నడిచే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం, దేవుని అర్థం చేసుకునే అనుభవం యేసుక్రీస్తు ద్వారానే మనకు పరిచయం అయ్యింది. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణం, దేవుని యొక్క తత్వం ఆయన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నదానితో ఉన్న పరిస్థితుల్లోనే మనకు పరిచయం అయ్యింది. రెండవ విషయానికి వెళ్దాం. మానవ యొక్క జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. కొన్నిసార్లు జీవితానికి అర్థం లేదనుకుంటారు. ఏముంది, తింటాం, తిరగటం, పడుకోవటం. సో ఇలాంటి జీవితమే అనుకుని ఇంకేముంది, అచీవ్మెంట్ ఏముంది, క్రొత్తదనం ఏముంది, సాధించేది ఏముంది అనుకునే వారికి దేవుడు అర్థం ఇవ్వడానికి వచ్చాడు. ఇంకొకటి ఉంది, పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు, మంచోళ్ళకి మేలు జరగట్లేదు, కీడంతా మంచోళ్ళకి ఎదురవుతుంది, చెడ్డోళ్ళంతా బాగానే ఉన్నారు, మంచోళ్ళకే నష్టం జరుగుతుంది, మంచోళ్ళకే కీడు జరుగుతుంది అనే దాంతో దేవుడు నీతో మాట్లాడాలని ఈ లోకానికి వచ్చాడు. ఈ పరిస్థితుల మధ్య నిరుత్సాహంతో, నిరాశతో ఉండేవారికి, ఇబ్బందులన్నీ మాకే రావాలా, కష్టాలన్నీ మాకే రావాలనుకునే వారితో దేవుడు మాట్లాడడానికి వచ్చాడు. సో ఆయన మానవుని యొక్క తత్వంతో మాట్లాడాలని భూలోకానికి వచ్చినవాడు. మనకి ఆశ్చర్యకరమైన సంగతులు మనకు పరిచయం చేయాలని భూలోకానికి వచ్చినవాడు. యేసయ్య భూలోకంలో యేసయ్యను ఎరిగిన వారు, ఆయన నరుడిగా సువార్త పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి యేసయ్య చేసిన కార్యాలన్నీ చూసి ఆహా అన్నవారే కానీ ఇదంతా అన్నవారు ఎవరూ లేరు. ఇప్పటికీ ఆయనతో సంబంధం కలిగిన వారు, నా దేవుడు గొప్పవాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు జాలి కలిగిన వాడని మాట్లాడేవారే కానీ ఆయన వల్ల నాకు ఉపయోగం లేదని చెప్పేవారు ఎవ్వరూ లేరు. సో ఇది ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. సో ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు పరిచయం చేసేవాడైతే సావు కబుర్లన్నీ ఎదురవుతుంటాయి. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అసలు ప్రతిరోజు ఆ హైవే పక్కని ఆ కారు గుద్దు వెళ్ళిపోయారు, మోటార్ సైకిల్ పడిపోయింది, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఇబ్బంది, చిన్నపిల్లలు చనిపోయారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అంటే దానికోసమే యేసయ్య భూలోకానికి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలోనే నీ ప్రవర్తనే నీ భక్తిని గురించి మాట్లాడేది. నీకు నొప్పి కలిగినప్పుడు నువ్వు మాట్లాడతావే, అదే నీ భక్తి. నీ భక్తి ఎక్కడుందంటే నీకు నొప్పి కలిగినప్పుడు వచ్చే మాటలే నీ భక్తి స్వభావాన్ని బయట పెట్టాయి. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ తీపి కబుర్లు చాలా చక్కగా మాట్లాడతారు, కానీ కష్టం వస్తుంది చూసారా, నొప్పి కలుగుతుంది, అవమానం జరుగుతుంది, అప్పుడు మాట్లాడే మాటల వల్లనే వస్తుంది. నువ్వు నిజమైన భక్తి కలిగిన విశ్వాసివా లేక పైన ఉన్న విశ్వాసివా అన్న సంగతి. సో ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. వాటికి అర్థం ఇవ్వడానికి వచ్చాడు. వాడు సాతానుడు పెట్టే దెబ్బకు
నీకు బదులుగా ఆయన ఆ దెబ్బను అనుభవించటానికి వచ్చాడు. ఆయన స్వీకరించి జీవితం బ్రతకటం చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది సంగతి బోధించాడు. ఒక ఆయన ఏమన్నాడండి, ఒక ఆమె ఏమన్నా, దేవుడు మనిషిని చేసినప్పుడే వీడు మాట వినడని ఎరిగే చేశాడు. దేవుడు మానవుణ్ణి తయారు చేసినప్పుడు వీడు మాట వినడని తెలుసుకునే దేవుడు మానవుని చేశాడు. కానీ ఆయన చేసిన ఆయన వల్ల వచ్చిన జబ్బుకు మందు తీసుకునే ధైర్యం కలిగి చేశాడు. అనగా మానవుని చేసినందుకు వచ్చిన జబ్బుకు మందు ఆయనే మింగాడు. జబ్బు వచ్చింది మానవునికి, కానీ మానవునికి స్వస్థత కలిగించడానికి దానికి అవసరమైన మందు యేసుప్రభువే మింగాడు. ఆయన మింగి జీవితానికి అర్థం బోధించాలని యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఎందుకనగా హీ వాంటెడ్ టు ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతి మనకు బోధించాలని. దేవుడు మనతో ఉంటే వీటన్నిటికీ అర్థం ఉంటుంది. మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన కొరకు జీవించటంలో అర్థం ఉంది. దుఃఖం వస్తే నొప్పి కలిగితే అందరూ ఏడుస్తారు. ప్రభువుని ఎరిగిన వారు అర్థం చేసుకుని మాట్లాడతాడు. ఆహాజురాజు ఏమన్నాడు, నాకు అవసరం లేదు, నాకు అంతా తెలుసు, ఏం జరుగుద్దో నాకు తెలుసు అని. ఏం జరుగుద్దో నీకు తెలుసు, ఏం జరుగుద్దో నువ్వు ఎరిగిన వాడవైతే మరి ఒప్పందానికి ఎందుకు వెళ్ళావు? ఉండొచ్చు కదా అలాగా. చివరికి ఆ దేశాలు పోతాయని ఎరిగి ధైర్యంగా ఉండొచ్చు కదా, ఉండలేకపోయాడు. దేవుని లేఖనంలో చూస్తే మరొక విషయానికి మనం వెళ్తే, యేసు ప్రభు యొక్క జననం, ఆయన యొక్క సన్నిధి అనగా దేవుడు మనకు తోడు అన్నది మనకు విడుదలనివ్వటానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. మూడవది, ఆయన విడుదలనివ్వటానికి వచ్చాడు. దేవుని యొక్క కుమారుని జననం రక్షకుడు అని లేఖనం మాట్లాడు. సో దేవుని యొక్క రక్షకుడు నిత్యము మనతో ఉండే దేవునిగా రక్షకుడు మనకు పరిచయం అయ్యాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని సన్నిధి మన మధ్య నుండి నిత్యరాజ్యానికి వెళ్ళటానికి మార్గం చూపించేవాడుగా యేసయ్య ఉన్నాడు. నిత్యరాజ్యానికి వెళ్ళటానికి మార్గం చూపించేవాడుగా యేసయ్య మన మధ్య. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇట్స్ వెరీ క్లియర్. దేవుని యొక్క సన్నిధి మనల్ని విమోచించటానికి ఆయన శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు. ఇట్ ఇన్ కేమ్ సింప్లీ. ఆయన ఏదో దేవుడికి వెళ్ళిపోవటం కాదు. దేవుడి శరీరావతారం ధరించటానికి దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ ఇట్. ఒక ఉద్దేశం ఉంది. అనగా దైవత్వం కలిగిన మానవ శరీరాన్ని మన మధ్య నుంచి, మానవును దాని నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు అన్న సంగతి మనం గుర్తెరగాలి. దేవుని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన శరీరంలో యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఆయన ఇంకో మాటలో చెప్పాలంటే, మానవుడంటే ఎవరు, దేవుడంటే ఎవరు అన్న సంగతి యేసయ్య శరీరంలోనే చూస్తాం. ఇటు మానవుణ్ణి, పరిపూర్ణ దేవుణ్ణి యేసయ్య శరీరంలోనే చూస్తాం. మనల్ని దేవుని వైపు మళ్ళీ దారి చూపించటానికి, తీసుకొని వెళ్ళటానికి శరీరాకారంలో ఆయన శరీరాకారంలో వచ్చి నరుడిగా జీవించి, నరుడిగా కనపడి, నరుడిగా బ్రతికి, నరుడిగా శ్రమను అనుభవించి, నరుడుగానే చంపబడి, నరుడుగానే సజీవుడై పునరుద్ధానుడై లేచి, నన్ను నమ్మినవాడు చనిపోయినా నావలే తిరిగి లేస్తాడు అని చెప్పడానికి వచ్చాడు. ఇంకంతకు మించి ఆయన ఏం బోధిస్తున్నాడు, ఎలాంటి విడుదలిస్తున్నాడు అంటే, ఈ శరీరంలో జీవిస్తూ కూడా పాపం చేయకుండా జీవించవచ్చు అన్న సంగతి బోధించడానికి. శరీరంలో జీవిస్తూ కూడా పాపం చేయకుండా జీవించవచ్చు, పాపాన్ని వ్యతిరేకించవచ్చు, పాపానికి వ్యతిరేకంగా జీవించే శక్తి దేవుని శక్తి ద్వారా ఈ శరీరంలో పొందుకోగలం. యేసు ప్రభు భూలోకంలో ఉండి పాపం చేయకుండా పాపం లేనివానిగానే జీవించాడు. ఆ జీవితాన్ని జయ జీవితం అన్నాడు. ఆ జయ జీవితం ప్రతి మానవునికి దేవుడు ఇస్తానని చెప్పాడు. దానివల్ల దేవుని లేఖనాల్లో రాయబడిన మాటను బట్టి ప్రతి మానవునికి దేవుడు ఇస్తానన్నటువంటి ఈ జయ జీవితాన్ని రక్షకుడు దూరంగా లేడు. రక్షకుడు నావలే మానవుడే జన్మించాడు. ఆయన నిత్యము నాతో ఉండేవాడు. నా రక్షకుడు ఎవరు అంటే, నిత్యము నాతో ఉండేవాడు. సో నా రక్షకుడు నిత్యము నాతో ఉండేవాడు. నా రక్షకుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, దారి చూపేవాడు, దేవుణ్ణి దగ్గరగా తీసుకుని వచ్చినవాడు, నాకు విడుదల ఇచ్చేవాడు, నా జీవితానికి అర్థం ఇచ్చేవాడు.
దేవుని మనకు దగ్గరగా తీసుకుని వచ్చినవాడు, దేవుని సన్నిధి మన మధ్య స్థాపించి చూపించినవాడు, మనకు విమోచన ఇచ్చినవాడు. మూడవది, మనకు దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకు విడుదల ఇచ్చినవాడు. సో అలాంటి దేవుణ్ణి అడిగిన మనం మన జీవితంలో ధన్యులం ఉన్న సంగతి దేవుని లేఖనం మాట్లాడుతుంది. ఒకసారి మనకందరికీ తెలిసిన ఒక స్టోరీ నేను మీకు చెప్పాలి. ఎలా దేవుడు సహాయం చేస్తాడు. ఒక పోస్టర్ చదివాను, నేను ఎప్పుడో చదివాను, కొన్ని సంవత్సరాల క్రితం చదివాను. దాని మీద ఏముంటుందంటే, ఒక సముద్రపు ఒడ్డున అడుగులు ఉంటాయి. కొన్ని చోట్ల 4 అడుగులు, కొన్ని చోట్ల 2 అడుగులు ఉంటాయి. ఇదంతా ఒక స్టోరీ, ఈ అడుగులంతా ఒక స్టోరీ. అయితే ఒక అతను చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, నీ జీవితం, గత జీవితం ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి అని దేవుడు అతను చనిపోయిన తర్వాత అతని జీవితాన్ని అంతటినీ పాత సినిమాలాగా, రీల్లాగా చూపించాడు. చూపిస్తున్నప్పుడు ఈ అడుగులు చూపించాడు. ఈ అడుగుల్లో కొన్ని చోట్ల 4 అడుగులు ఉన్నాయి. అంటే ప్రభుతో కలిసి 2 ప్రభు అడుగులు, 2 ఇతని పాదపు గుర్తులు. ఈ 4 పాదపు గుర్తులతో నడుస్తున్నారు. అక్కడక్కడ మధ్యలో చాలా చోట్ల 2 పాదపు గుర్తులే ఉన్నాయి. ఇతను ఏమనుకున్నాడంటే, ఓహో, నాకు అది ఎప్పుడు కష్టకాలంలో, నా కష్టకాలంలోనేమో దేవుడు నాతో లేడు, నేను ఒక్కడే నడుస్తూ వెళ్ళాను. నేను సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుడు నా పక్కన ఉన్నాడు, ఇద్దరం కలిసి నడుస్తూ వెళ్ళాం అని దేవుడిని అడిగాడండి. ఏమర్థమైంది నీకంటే, అయ్యా ఇదేంటి, నేను నిన్ను నమ్ముకుని జీవితాంతం నీతో జీవిద్దామని నేను నీ జీవితాన్ని నీకు అంకితం చేసి జీవిస్తే, నా సంతోషంగా ఉన్నప్పుడేమో ఇద్దరం కలిసి నడిచాము, నాకు కష్టం వచ్చినప్పుడేమో నువ్వు నన్ను వదిలేసావు, నేను ఒక్కడే నడిచాను, నా 2 అడుగులే కనపడుతున్నాయి, మరి నీ అడుగులు కనపడలేదు, ఎందుకు అలా వదిలేసావు నన్ను? ఆ 2 అడుగులు ఉన్న ప్రదేశం నేను చాలా కష్టకాలంలో నలిగిపోయిన ప్రదేశం అంటే, అప్పుడు దేవుడు ఆయన చెప్పాడు, బాబు, ఆ 2 అడుగులు నీవి కాదు, అవి నావి. నీవు కష్టకాలం ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకుని భుజానేసుకుని నడిచాను, నిన్ను నడవనీయలేదు. నీకు దుఃఖం కలిగినప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, నీకు ప్రాణాపాయం మీదకు వచ్చినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు నిన్ను భుజానెత్తుకుని నడిచాను. నేను నిత్యము నీతో ఉండేవాడిని, నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. ఇమ్మానుయేలనగా కేవలము నిలబడి చూసేవాడు కాదు, నీతో ఉండి నిన్ను రక్షించి విడిపించేవాడు. అందువల్లనే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. అటు ఇమ్మానుయేలు దేవుణ్ణి కలిగిన మనం ధన్యులం. ఆటోల మీద వెళ్తుంటాం, పొలం గట్ల మీద వెళ్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, చాలా స్థలాలకు వెళ్తుంటారు. ఏమండి, వివిధ రకాల ప్రయాణ సాధనాల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో పనిచేస్తున్న నిన్నెత్తుకుని నిన్ను కాపాడు ఎవరు అంటే నీ రక్షకుడు, ఈ ఇమ్మానుయేలు. అటు క్రిస్మస్ సంతోషం, ఆ ఆనందం, ఆ తృప్తి మనల్ని ఎత్తుకుని మోచే దేవుడు మనకున్నందుకు, మన శ్రమలలో విడిచిపెట్టక, నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ ఒంటరితనంలో నలిగిపోతున్నప్పుడు నిన్ను విడవక నిన్ను హక్కును చేర్చుకొని నీకు బదులుగా నిన్ను మోస్తూ నీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళినవాడు. ఆగిపోనివ్వలేదే, నడిచాడు ఆయన నీ పక్షాన్ని, నీ దారిలో ఆయన నడిచాడు, నీకు బదులుగా ఆయన నడిచాడు, నడుస్తున్నాడు. అట్టి దేవుని కలిగిన మనం ధన్యులం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక్కసారి మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. అటు విశ్వాస విషయాల్లో వెనుకంజ వేసి ఉంటే, ప్రభువా నిజమే, ఇంత సంగతి నేను గుర్తించలేకపోయాను. This is Telugu Bible Radio, streaming the living word of living God.